నమస్తే, వెల్కమ్ టు సామ 6 టీవీ న్యూస్. మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో నెలకొన్న సమస్యలపై మండల రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి రావడం జరిగింది. కాబట్టి ఈ మండల కార్యవర్గ సమావేశం ఎందుకు కొరకు అంటే మనం 3 నెలలకు ఒకసారి కలుసుకోవడం, అక్కడ అఖిల భారత స్థాయిలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, జిల్లాలో ఏం జరిగింది, మనం చర్చించి ఈ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. భాస్కర్ చెప్పండి, ఇప్పుడు మనం ఎప్పుడు విశ్వసిస్తారు మనల్ని? మనం ఎక్కడైనా కానీ అతనికి మనం సహాయపడ్డప్పుడు కానీ, ఆయన పోలీస్ స్టేషన్ పని కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, చచ్చేకాడ కానీ, బ్రతికేకాడ కానీ అతనికి ఏదో ఒక రకమైనటువంటి మనం సహాయం పొందుతాడు, చేస్తాడు అనే నాకు భావన కలిగినప్పుడు, మనం చేస్తున్నప్పుడు మాత్రమే మనం విశ్వసిస్తాడు. కాబట్టి ఏమి మనం చేయక కేవలం మనం భారతీయ జనతా పార్టీ జెండా కప్పుకొని కండువ కప్పుకొని నరేంద్ర మోడీ గారికి హవా ఉన్నది కదా అంటే, నరేంద్ర మోడీ గారి హవా కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల వరకు పనిచేస్తుంది, తర్వాత కూడా పనిచేస్తుంది. వికసిత భారత్ పేరిట మనం విశ్వకర్మ యోజన కానీ, ఉపాధి హామీ పథకం కానీ, ఇవన్నీ మనం వివిధ రకాలైనటువంటి ఆశా వర్కర్స్ కానీ, వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు కానీ అంటే ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇవన్నీ వాళ్ళకి చేరినాయి, కానీ అవన్నీ పోయి మనం చెప్పుకోవాలి కదా, చెప్పుకోవడానికి ఒక ఘన ఉండాలి కదా మనకు. కాబట్టి కమిటీ నిత్య నూతనం అతి సనాతనం భూత్ అనేది మనం ఊకే చెప్తున్నాం అని అనుకుంటున్నాం.